హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తూ ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలైతే చెప్పుకుంటున్నానండి. పిల్లలకైతే వేసవి సెలవులు ఇచ్చేశారండి. ఇంకా ఈ నెల 15 రోజులు కూడా మనం పనులు కాస్తంత ప్రశాంతంగాను, కాస్తంత నిమ్మలంగాను చేసుకుంటానికి ఉంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే నేను పనులైతే ఈరోజు అలా చేసుకున్నాననమాట. పిల్లలకి స్కూల్ ఉంటేనేమో మనము కాస్త ఎర్లీగా లేచేసి హడావిడి ఉరుకులు పరుగులు ఏ పని చేద్దామన్నా కానీ ఉరుకుతూనే చేసుకుంటాం కదండి. కానీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే కాస్తంత నిమ్మలం అయిపోతుంది మనసు. ఇంకా పనులు కూడా కాస్తంత స్లోగానే చేసుకుంటాం కదండి. పిల్లలకి సెలవులు వస్తే నేను మాత్రం పనులు స్లోగా చేసుకోవచ్చు, కాస్తంత నిమ్మలంగా ఉండొచ్చు అని ఆలోచిస్తాను. కానీ అమ్మో, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు, ఎలా భరించాలరా బాబు అని మాత్రం అనుకోనండి. మనం భరించకపోతే వాళ్ళని ఇంకెవరు భరిస్తారు చెప్పండి. ఇంకా నేనైతే ఉదయాన్నే బయట తుడిచేసి నీట్‌గా ఇంకా కల్లాపు చల్లేసి, కల్లాపు చల్లిన వెంటనే ముగ్గు పెడదామంటే ఆ నీళ్ళు సిమెంట్ కదండీ అదంతాను. ఆ రోడ్డు మీద అటు ఇటు ముగ్గయితే పాకేస్తూ ఉంటుంది. ఇక అందుకని నేను చీపురు కట్టతోటి ఆ నీళ్ళన్నీ కూడా తుడిచేసాను తడి లేకుండా. ఇప్పుడు ముగ్గు పెట్టుకుంటే అలానే ఉంటుందండి నిలబడి. లేదంటే తడి మీద వెంటనే ముగ్గు పెడితే అందరూ పడే బాధే కదండీ, తెలుస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. నేను పెట్టే ముగ్గయితే 4 చుక్కలండి. 2 లైన్లు 2 వచ్చే వరకు ఈ ముగ్గయితే చాలా కష్టపెట్టేస్తూ ఉంటుందండి. చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది కానీ పెడుతూ ఉంటే మాత్రం అస్సలు రాదు. నాకు ఎన్ని సార్లు వేసినా గానీ ఈ ముగ్గు కొత్తగానే ఉంటుందండి. మైండ్‌లో ఉంటుంది, చేతికి వేద్దామంటే రాదు. చాలా విసిగించేస్తూ ఉంటుంది. అయినా ఎందుకు రాదో చూద్దామనేసి నేను 1కి 4 సార్లు ఆలోచించుకొని మరీ పెడుతూ ఉంటాను. కొన్ని కొన్ని ముగ్గులు కష్టంగా ఉంటాయండి. కానీ చూడడానికి చాలా సింపుల్‌గాను, చాలా ఈజీగా వచ్చేస్తది నాకు అన్నట్టే ఉంటుంది. ఈ ముగ్గు కూడా అదే విధంగా పెట్టిన ప్రతిసారి నాతో ఆడుకుంటూ ఉంటుందండి. ఎక్కడో ఒక చోట అయితే తప్పు కలిపేస్తూ ఉంటాను. దాన్ని సరిచేసి మరలా పెడుతూ ఉంటాను. మీరు ట్రై చేస్తారనేసి ఇలా చూపిస్తూ ఉన్నాను. ముగ్గెలాగుందో చెప్పండి. మా వాళ్ళైతే ఇంకెవరూ లేవలేదు. పిల్లలు కూడా లేవలేదండి. పిల్లలు లేచొచ్చే టైంకి ఇలా వాకిట్లో ముగ్గుంటే వాళ్ళైతే చక్కగా నవ్వుతారండి ముగ్గు చూసి. ఉదయాన్నే ప్రశాంతమైన మనసుతోటి లేస్తాం గదండీ! బయటకొచ్చేసరికి ఏ పువ్వులనో ఇలా వాకిట్లో ముగ్గులో చూస్తే ఆ మనసైతే చాలా పులకించిపోతుంది. వాకిట్లో కాసిన్ని నీళ్లు చల్లి అలా ముగ్గు పెడితే ప్రశాంతమైన వాతావరణం అయితే అక్కడ కనిపిస్తూ ఉంటుందండి. ఇక నేను అందుకోసమే అలా కల్లాపు చల్లి ముగ్గయితే పెడుతూ ఉంటాను. ముగ్గు పెట్టిందని నేనే అయినా కానండి, అది నాకు నచ్చిందనుకోండి దాని వైపే చూస్తూ ఉంటాను చాలా సేపయితే. ఉదయాన్నే మనం పువ్వుల్ని చూసినా, ఇంకా మనకు నచ్చిన వాటిని చూసినా మనసైతే చాలా చాలా బావుంటుందండి. కానీ ఇలా పొద్దున్నే పనులు చూస్తే ఎవరి మనసు బాగుంటుంది చెప్పండి? కానీ మన మనసు మాత్రం బాగుండే తీరాలండి. బాగున్నా బాగోకపోయినా ఈ పనులైతే చేసుకోవాలి గదండీ! ఎంత ప్రశాంతంగా బయటకొస్తామో ఈ పనులన్నీ చూసేసరికి అంతే ప్రశాంతంగా మొదలుపెట్టుకోవాలండి. మరి నేనైతే అంతే అలవాటయిపోయిందండి. ఇంట్లో అన్నీ భరించే వాళ్ళం మనమే అయినప్పుడు ఈ పనులు భరించవలసిన బాధ్యత కూడా మన మీదే ఉంది కదండీ! అందరికంటే ముందే లేవాలి, అన్నీ చక్కబెట్టేసుకోవాలి. వాళ్ళు లేచేసరికైతే టిఫిన్‌ల వరకు వెళ్ళిపోతూ ఉండాలి. ఇక ముందైతే ఇలా వాకిలి తుడుచుకోవడాలు, కల్లాపులు వేసుకోవడాలు, ఇంకా గిన్నెలన్నీ నీట్‌గా తోమేసి అక్కడ పెట్టేస్తాను. ఇక తర్వాత పొయ్యి అంటించుకోవడం, ఇంకా గ్యాస్ దగ్గర పని చూసుకోవడం చేస్తానండి. పిల్లలకి సెలవులు ఉన్నప్పుడైతే నా రొటీన్ ఇలా ఉంటుంది. పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడు మాత్రం ఈ గిన్నెల జోలికి అస్సలు పోనండి. వాకిలి తుడుచుకోవాలి, గుమ్మాలు తుడుచుకోవాలి కాబట్టి ఇక వాటిని తుడిచేసుకొని నీట్‌గా ఇక కల్లాపు చల్లుకుంటాను. ఇంకా బయట పనులంటే ఈ గిన్నెలు తోమడాలు అలాంటివైతే అస్సలు చేయనండి. ఎందుకంటే మరి పిల్లల్ని స్కూలుకి పంపించిందే మనం ఈ పనుల జోలికి వచ్చామనుకోండి ఇక వీటితోనే సరిపోతుంది. పిల్లలకేమో బస్సులొచ్చేస్తాయి కదండీ! ఇక అందుకనే నేను పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడు ఒక రొటీను, వాళ్ళకి స్కూల్ లేనప్పుడు మరొక రొటీన్ తోటైతే నా పనులు చేసుకుంటూ ఉంటానండి. మనం కాలానికి తగినట్టుగానే పనులైతే మనం ప్లాన్ చేసుకోవాలి కదండీ! ఎప్పుడూ ఒకే విధంగా అయితే మన దినచర్య అనేది ఉండదు. మారుతూ ఉండాలి మన పనులు కాలానుగుణంగా. మనకి ఏ పని అవసరమో ఆ టైంకి అదే పని చేసుకుంటూ ఉండాలి కదండీ! పిల్లలు స్కూలుకి వెళ్ళకుండా ఏ పని చేయడానికి ఉండదు. కనీసం పక్కల కూడా బెడ్‌షీట్లు అవి సర్దుకోవడాలు, దుప్పట్లు మడత పెట్టుకోవడాలు ఇవి కూడా ఉండదు కదండీ! ఎందుకంటే మనం వాళ్ళకంటే ముందే లేచి బయటకొచ్చేస్తాం కాబట్టి ఇక ఆ బట్టల సంగతి అవన్నీ కూడా వాళ్ళు వెళ్ళిన తర్వాతే చూసుకుంటాము. ప్రతీది ఏ టు జెడ్ అంతా కూడా ఇంట్లో నుంచి బయట వరకు అంతా కూడా చిందరవందర అయిపోతుందండి. వాళ్ళు వెళ్ళిన తర్వాత అవన్నీ నీట్‌గా చేసుకుంటామనమాట. కానీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే వాళ్ళు లేచే టైంకి వాళ్ళకి టిఫిన్స్ అవన్నీ కూడా రెడీ చేసి పెట్టేయాలి. ఇదే కదండీ అమ్మ డ్యూటీ. అదేనండి అమ్మ అంటే అంతే కదా మరి. అమ్మకి ఈ పనులు తప్పించి వేరే పనులు ఏమన్నా ఉన్నాయంటారా? ఎంత ఆలోచించినా గానీ ఇంటి పనులు, వంట పనులు, పిల్లల పనులు, ఇంకా ఇంటికి సంబంధించిన పనులే తప్పించి తన కోసం తను ఏదైనా చేసుకుంటుందంటారా? ఏం చేసుకుంటే కుట్టదండి అసలు. ఉదయం మొదలుపెట్టి సాయంత్రం వరకు
రాత్రి అయినా సరే పని ఏదో ఒకటి మిగిలే ఉంటుందండి. నాకు అలానే ఉంటుంది కాబట్టి అనుభవం మీద చెప్తున్నాను. ఆడవాళ్ళందరి పరిస్థితి ఇంచుమించు అంతే కదండీ! అసలు అమ్మకి ఈ హక్కులన్నీ ఎవరిచ్చారంట అని ఒక ఆలోచన వస్తుందండి ఒక్కోసారి. అందరికీ అన్ని హక్కులు ఉంటాయి. భారతదేశంలో పుట్టాం కాబట్టి ప్రతి పౌరునికి ప్రతి హక్కు వర్తిస్తుంది. కానీ ఒక ఇల్లాలయిన తర్వాత, అమ్మ అయిన తర్వాత ఈ పనులన్నీ హక్కులుగా అయితే మనకిచ్చేశారండి మన పెద్దవాళ్ళైతే. ఒక ఇంటి కోడలయిన తర్వాత ఇవేనండి మన హక్కులు. ఉదయాన్నే లేచామంటే వాకిలి తుడవాలి. వాకిలి తుడిచిన వెంటనే ఇంకా వేరే పనేముంటుందండి. కల్లాపేసి ముగ్గేసేయాలి. వెంటనే గిన్నెలు తోమేయాలి. ఆ తర్వాత ఏమో పొయ్యి అంటించుకోవాలి, అన్నం వండుకోవాలి, కూర వండుకోవాలి. మధ్యలోనేమో టిఫిన్ రెడీ చేసి వాళ్ళకేమో వడ్డించాలి. ఇక మధ్యాహ్నం ఏమో భోజనం లంచ్ ప్రిపేర్ చేసి వాళ్ళకప్పుడు వడ్డించాలి. ఇక సాయంత్రం మరలా ఆ మధ్యలోనైతే స్నాక్స్ ఏయోటి ఇవ్వాలి, టీలు ఇవ్వాలి. ఇక ఇవన్నీ కూడా అమ్మే కదండి బాధ్యత వహిస్తుంది. ఈ బాధ్యతలకి హక్కులని పేరు పెడితే సరిపోతుందండి. బాధ్యతలు అనే కన్నా కూడా. ఎందుకంటే ఆడవాళ్ళ హక్కులండి ఇవైతే. ఈ పనులే మనకి హక్కులుగా ఇచ్చేశారనమాట. ఇవి తప్పించి ఇంటి పనులు చేసుకునే ఆడవాళ్ళకి వేరే హక్కులంటూ ఏమున్నాయి చెప్పండి? ఏమీ కనిపించవు. ఈ పనులే కనిపిస్తూ ఉంటాయి. ఎటు వెళ్ళినా పనే కనిపిస్తూ ఉంటుంది తప్పించి నాకు ఆ హక్కు ఉంది, ఈ హక్కు ఉంది అనడానికి ఏమైనా ఉందంటారా? పిల్లలకైతే మనం అస్సలు చెప్పలేమండి. వాళ్ళకి ఏదైనా పని చెప్పామంటే ఒక పనే చేస్తారు. రెండో పని చెప్పామంటే ఇప్పుడే కదా పని చేశాను అంటారు. మనం అలా అంటానికి ఉంటుందండి? ఎవరికి చెప్తాం మనం అలాంటి సమాధానం? ఎవరికీ చెప్పలేము. మన పనేదో మనం ఇక పిచ్చ గొర్రెలు అంటారు చూడండి, ఆ గొర్రెల మాదిరిగా అయితే అలా చేసుకుంటూనే వెళ్ళిపోవాలి. మందలో నుంచి అయితే గొర్రెలు దారి తప్పకుండా క్రమంగా వెళ్ళిపోతాయండి. ఒక్క గొర్రె కూడా లైట్ తప్పదనమాట. ఇక మన ఆడవాళ్ళం కూడా అంతేనండి. ఉదయం లేచిన దగ్గర నుంచి టైం అయ్యేంత వరకు కూడా స్టాప్ చేయమ్మా అని మనకు ఎవరు చెప్పనవసరం లేదు. అలాగే పనులు స్టార్ట్ చేయమని కూడా మనకు ఎవరో చెప్పనవసరం లేదండి. మనకే తెలిసిపోతూ ఉంటుంది. స్టాప్ చేయాలన్నా స్టార్ట్ చేయాలన్నా అంతా మన చేతిలోనే ఉంటుంది కదండి. మధ్యలో రెండో వాళ్ళు కానీ మూడో వాళ్ళు కానీ ఎంటర్ అయ్యారనుకోండి, వాళ్ళకి మామూలుగా ఉండదు కదండి. అలా ఎందుకండి, ఒక్కొక్కళ్ళు మనకి సలహాలు ఇచ్చేవాళ్ళు ఉండొచ్చు. మన పెద్దవాళ్ళు, మన అత్తయ్య అవ్వచ్చు, మన వాళ్ళు అవ్వచ్చు, మన వారు అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు. అమ్మ ఇది అలా చెయ్యు, ఇది ఇలా చెయ్యు అని మన పెద్దోళ్ళు చెప్పినా సరే మనం కాస్తంత ఆలోచిస్తే తెలుసుకోవాల్సింది అయితే చాలా ఉంటుందండి. కానీ తెలుసుకున్నది చాలా తక్కువ ఉంటుంది. అన్నీ మనకే తెలుసు అనుకుని ప్రతి పని చేసుకుంటాము. తెలుసండి, ఎన్ని తెలిసినా కానీ ఇంకా తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది అయితే జీవితాంతం కూడా సరిపోదండి. జీవితం మొత్తం మీద మనం తెలుసుకునేది చాలా తక్కువ, తెలుసుకోవాల్సింది అయితే చాలా ఎక్కువ. పెద్దవాళ్ళ మాటలు ఏవేవో చెప్తూ ఉంటారు పనులు చేసుకునేటప్పుడు, ఇది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలని. కానీ కోపాలు వచ్చేస్తూ ఉంటాయండి. వాళ్ళు చెప్తే నేను చేయడం ఏంటి నాకు తెలియదా అనుకుంటాం. కానీ కాస్తంత ఓపిక తెచ్చుకుంటే వాళ్ళు చెప్పే దాంట్లో అర్థం ఉంటుంది. అలాగే మనంతట మనం ఎన్ని పనులైనా చేసేసుకుంటాం కానండి, మధ్యలో ఈ పని చెయ్యమ్మా అని మనకి అత్తయ్య చెప్తారు. ఇంకెవరు చెప్తారండి? మా అత్తయ్య అయితే అలా కూడా చెప్పరండి. ఇక నా పని ఏదో నేను చేసుకుంటూ పోవడమే తప్పించి అత్తయ్య ఇలా చెయ్యి, అలా చెయ్యి అని అయితే ఏనాడు అనలేదు. కానీ అందరూ కూడా అదే విధంగా ఉండరు కదండి. కొంతమంది అయితే ఇది ఎలా చేయి, అలా చేయని మనకు తెలిసినా సరే బుర్ర తింటూ ఉంటారు. ఇక ఏం చేస్తామండి, అక్కడ అత్తయ్య పాత్ర, మనం కోడల పాత్ర పోషిస్తున్నాం కాబట్టి కాస్త భరించక తప్పదనమాట. ఇక మనం అంతటా మనం ఎంత పని చేసినా మనకు బాధ రాదు కానండి, ఎదుటి వాళ్ళు మనతో చేపిస్తూ ఉంటే చాలా బాధ వచ్చేస్తుంది. ఎందుకండి బాధ? మనం చేసిన అదే పని, ఇక ఎదరోళ్ళు చెప్పి చేయించిన అదే పని, అక్కడ మన పాత్ర బట్టి పని అయితే ఉంటుంది కాబట్టి కాస్తంత నిమ్మలం మీద చేసుకుంటూ వెళ్ళిపోతే అన్నీ కూడా సద్దుమణిగిపోతాయండి. కోపాలు ఎందుకు? ఈ నాగమణి ఒకటి ఏ పురాణ కాలంలోనో పుట్టవలసింది బాబోయ్. వీడియో ఆన్ చేసామంటే ఇలాంటి మాటలే చెప్తూ ఉంటుంది కానీ పని గురించి మాత్రం ఏమీ చెప్పదని మీరు అనుకుంటున్నారు కదా. గిన్నెలు అయితే తోమేశానండి. పక్షులు అయితే ఒక్కటే అరుపులండి. వసంతకాలం వచ్చేసింది కదా. పిల్లలకి సెలవులు వస్తే ఎలా ఆనందపడిపోతారో వసంతకాలం వస్తే పక్షులు, చెట్లు కూడా అంతే సంబరపడిపోతూ ఉంటాయండి. చక్కని చిగురుల మధ్యలోకి అయితే పక్షులు ఎంటర్ అయ్యి అరుస్తూ ఉంటే చెవుల్లోకి అమృతం పోసినట్టు ఉంటుంది. ఇక మాకు తోటలు దగ్గరే కాబట్టి ప్రతి పక్షి అరుపు అలా వినబడుతూనే ఉంటుందండి. వాటిని వినుకుంటూనే నేను గిన్నెలన్నీ కూడా తోమేశాను. ఎప్పుడు తోమేశానో కూడా నాకే తెలియలేదు. అంతలా నాకు పక్షుల అరుపులు అయితే ఎంటర్టైన్ చేసేసాయి. ఇక తర్వాత అయితే పొయ్యి అంటించానండి. పొయ్యి అంటించి నీళ్ళకుండా పెట్టాను అనమాట. బాబు అయితే ఆల్రెడీ వెళ్ళిపోయాడండి స్కూల్కి అయితే. ఇక గ్యాస్ మీద తన కోసం కొద్దిగా నీళ్ళు అయితే పెట్టి ఇక తనకైతే నేను ఒక అట్టేసి ఇచ్చేసాను పొద్దున్నే. ఆ తర్వాత స్కూల్కి వెళ్ళనిచ్చిన తర్వాత మిగతా పనులన్నీ కూడా మొదలు పెట్టుకుని చేసుకున్నాను. ఇక టిఫిన్
దగ్గరికి అయితే వచ్చానండి. ఇడ్లీ వేస్తున్నాను. ప్రతిరోజు నాగమణి ఇడ్లీనే వేస్తుంది, ఇంకేమీ ఏదైనా మీరు అనుకోవచ్చు. డీప్ ఫ్రైలు నూనెతో చేసే వాటికన్నా ఈ ఇడ్లీనే మంచిదనిపిస్తుందండి. అందుకనే నేను ప్రతిరోజు కూడా ఇడ్లీ ఉండేలానే చూసుకుంటున్నాను. ఇక ఎప్పుడైనా తప్పిస్తున్నాను తప్ప డైలీ ఇడ్లీనే ఉంటుంది. ఇక మా ఇడ్లీ రేకులు అయితే కాస్తంత నల్లగానే ఉంటాయండి. ఎందుకో తెలియదు, కొన్న కొత్తల్లో బాగానే ఉన్నాయి కానీ రాను రాను అవైతే నలుపొచ్చేసాయి. చూడ్డానికైతే నల్లగా ఉన్నాయి కానండి, వాటి వల్ల వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు కాబట్టి వాటిలోనే ఇడ్లీ అయితే కంటిన్యూ చేసేస్తున్నాను. ఇక ముందైతే నేను ఆ గిన్నెలో పిండి అంతా కూడా చేసేసానండి. ఉదయాన్నే ఒక అట్టేసి ఇచ్చాను కదా బాబుకి. ఆ తర్వాత ఉన్న రేకులకి 3 రేకులకి వచ్చింది పిండి అందులోది. ఇక తర్వాత మరలా డబ్బాలో ఉన్నది ఫ్రిడ్జ్లో పిండి తెచ్చుకొని కొద్దిగా దాంట్లో వేసుకున్నాను. గెరిట కూడా నేను ఇందులో ఉన్నది అందులో పెట్టి తీయనండి, ఎందుకంటే అది పులిసిపోతుంది, తర్వాత రోజుకైతే బాగోదు. తర్వాత రోజు వరకు ఎందుకండి, అది కాసేపటికే పులుపు వచ్చేసినట్టు అయిపోతుంది కదా, పులిసిపోతుంది. అందుకని దేనిది దాందే సెపరేట్గా అలా పెట్టుకుంటాను. నా టిఫిన్ అయితే మీకు బోర్ అవ్వచ్చండి, ఎందుకంటే ప్రతిరోజు ఇడ్లీ వేస్తుంది, ప్రతిరోజు పల్లీ చట్నీ చేస్తుంది. ఇదే కదా నాగమణి టిఫిన్ అయితే అని మీరు అనుకోవచ్చు. మరి ఏం చేస్తామండి, ఇంట్లో ఎవరు ఏది ఇష్టంగా తింటారో అదే చేయాలనిపిస్తుంది తప్ప వేరే దాని మీదకి అస్సలు దృష్టి వెళ్ళదు. కొత్తిమీర ఆయనేమో రావట్లేదు, కొత్తిమీర టమాటో పచ్చడి చేద్దామన్నా కానీ ఇక ఈ పల్లీలతోటి పుట్నాల పప్పుతోటి అయితే చట్నీ అయితే చేసేస్తున్నాను. చాలామంది అయితే పల్లీలు మాత్రమే చేసుకుంటారండి. దాంట్లో ఒక గుప్పెడు పుట్నాల పప్పు అంటే వేపుడు పప్పు కూడా వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. చట్నీకి పల్లీలు వేయించుకుని తీసేసి అదే మూకుట్లో అయితే కొద్దిగా ఆయిల్ వేసుకున్నది హీట్ ఎక్కిన తర్వాత 2 గరిటెలు అయితే పిండి వేసుకుని అది అట్లా వేస్తున్నానండి. 2 గరిటెలు వేసి దాన్ని కాస్తంత అటు ఇటు రఫ్ చేస్తే అది అట్ట అయిపోతుంది కదండి. ఇడ్లీ పిండి అండి, మనం యాసిటీజ్ ఇడ్లీలు వేసుకునే పిండిని ఇలా అట్లాగా కూడా వేసుకోవచ్చు. ఒక సిస్టర్ అడిగారు ఎలా వేయాలనేసి, జస్ట్ కొద్దిగా నూనె వేసుకొని మనకి అది ఈటెక్కిన తర్వాత అట్లా వేసేసుకుంటే సరిపోతుందండి. ఇక పక్కనున్న ఇడ్లీ కూడా ఉడికిపోవచ్చిందనమాట. ఈ అట్నైతే తిరగేయడం కాస్త ఇబ్బందిగా ఉంటుందండి, ఒక్కో మూకుట్లో అయితే రాదు, కానీ నేను వాడే ఈ మూకుట్లో అయితే ఈజీగానే వస్తుంది. ఫోను ఒక చేత్తో పట్టుకుని ఒక చేత్తో తీయడం వల్ల కాస్త కష్టమైంది కానండి, పటకరతో పట్టుకుని గట్టిగా దాన్ని తీస్తే చాలా ఈజీగానే వచ్చేస్తుంది అంటుకోకుండా. ఈ అంటుకోవడం వల్ల కొంతమంది వేయడానికి ఇష్టపడరండి, కానీ ఇలా అట్టు వేసుకొని తింటే చాలా బాగుంటుందన్నమాట. ఇంకా ఈ వడియాలు అయితే మొన్న పట్టాను కదండి, అవి అయితే నిన్న తీసాను అనమాట. 2 రోజులు ఆరబెట్టానండి, ఎందుకంటే కాస్త చిక్కన అయిపోయింది పిండి, అందువల్ల 2 రోజులు ఆరనిచ్చేసాను. ఇక నిన్న పొద్దున్నే వీటిని ఎండ రాకముందే తీసేసుకుని ఆ ఎండలో పెట్టేద్దాం అనేసి ముందైతే ఇవి తీసే ముందు 2 వైపులా కూడా అడుగు భాగం పైకి వచ్చేలా అయితే పెట్టుకుని దానికైతే నీళ్లు కొట్టేశానండి. నీళ్లు మొత్తం చల్లేసాను అనమాట. నీళ్లు చల్లకుండా వడియం తీయడానికి రాదు, ఆ క్లాత్ అయినా చిరిగిపోతుంది కానీ వడియాలు రావు కదండి. దాన్ని తడిపేస్తే చక్కగా నానిపోయి వడియాలు అయితే అంటుకోకుండా మనకి ఈజీగా వచ్చేస్తాయి. మనం ఎలా పెట్టామో ఏ షేప్లో పెట్టామో అదే షేప్లో రావాలంటే ఇలా నీట్గా తడిపేసుకోవాలి. ఇసుక అలాంటిది ఏమీ లేకుండా శుభ్రంగా క్లాత్ అయితే మునిగేంత వరకు కూడా నీళ్ళు కొట్టేసుకుంటే చక్కగా నానిపోతాయండి. ఒక్క 5 నిమిషాలు అలా ఉంచేసి తీస్తూ మొదలు పెడుతూ ఉంటే అవి చాలా ఈజీగా వచ్చేస్తాయండి. పిల్లలకైతే ఒక ఆటలాగా ఉంటుంది. మా వాళ్ళైతే ఇలాంటి పనికి ముందే ఉంటారులేండి. మా వాళ్ళనే కాదండి, చిన్నపిల్లలకి ఎవరికైనా ఇలాంటి పనులు చేయాలంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇక వేసవికాలం వాళ్ళు ఎలాగో ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి మనం పిండి వడియాలు పట్టుకోవడం, పెసర వడియాలు పట్టుకోవడం ఇవన్నీ చేస్తే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు, వాళ్ళకి కూడా పని నేర్పినట్టు ఉంటుందండి. మనకి కూడా మన అమ్మాళ్ళు చిన్నప్పుడు పడుతూ ఉంటే మనం కూడా చేసిన గుర్తులు అయితే ఉన్నాయి కదండి, వాటిని ఆధారం చేసుకుని ఇప్పుడు మనం ఏ పని చేయాలన్నా కానీ చేయగలుగుతున్నాము, ఈజీగా ఉంటుంది. మరి వాళ్ళకు కూడా నేర్పించుకోవాలి కదండి. మనం చేస్తున్న పని ఏదో వచ్చినట్టు రానట్టు చేయనియాలి, అంతేగాని అది పాడైపోతుంది అలా చేస్తారు ఎలా చేస్తారని మనం వాళ్ళని దగ్గరికి రానియకుండా ఉంటే వాళ్ళకి ఏ పని రాదండి. పాడు చేస్తారేమోనన్న భయం అక్కర్లేదు, వాళ్ళని కాస్త చేయనివ్వడానికే చూడాలి మనము. ఇక నేను తీస్తుంటే నాతో పాటు మరి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు కదండి, అమ్మ వడియాలు ఎప్పుడు పెడతావు అని ఒకటే అడుగుతున్నారండి. ఈరోజు కూడా నేను ఇంకొక చెంబుడైతే వడియాలు పట్టానండి. వాటినైతే రేపొద్దున్న ఆరిపోతే రేపు తీయాలి. పిల్లలు మనతో కలిసి మనకి పని చేస్తూ ఉంటుంటే మనకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది, వాళ్ళు కూడా నేర్చుకుంటారండి. వాళ్ళ మైండ్లో ప్రతిదీ కూడా అలా ప్రింట్ అయిపోయి ఉంటుంది. అది మనం ఇంటి పనులైనా చదువు విషయమైనా ఏదైనా సరే అది నేర్చుకునే టైం కాబట్టి ప్రతిదీ కూడా వాళ్ళ మైండ్ చాలా చురుగ్గా పనిచేస్తుంది. ఆ టైంలోనే వాళ్ళకి మనం ఏ పని చేయాలో ఏ పని చేయకూడదు అన్నీ మంచి చెడ్డలు చెప్పుకోవాలి. ఇంకా పనులు కూడా చేయించుకుని జాగ్రత్తగా వాళ్ళని ఒక దారిలోకి పెట్టుకోవాలండి, లేదంటే వాళ్ళు గడ్డి పెరిగినట్టు పెరిగిపోతూ ఉంటారు కదా. ప్రతి పని కూడా అమ్మం కాబట్టి మనం బాధ్యతగా వాళ్ళకి చెప్పి చేయించుకోవడం మన వంతుగా మనం వహించవలసిన బాధ్యత. మనం పరిగెట్టుకుని ఏమి వాళ్ళకి పనులు
పనులు పాఠాలు చెప్పినట్టు ఏమీ నేర్పించిన అవసరం లేదండి. మనం చేసే పనిలోనే వాళ్ళు మనకి హెల్ప్‌ఫుల్‌గా ఉండేలా చూసుకోవాలి. ప్రతిరోజు చేయడం అయితే ఇబ్బందేలెండి. ఎందుకంటే వాళ్ళు స్కూల్‌కెళ్ళి చదువుకొని వస్తారు కాబట్టి హోంవర్క్‌లు అవి చేసుకోవడం ఇక వాళ్ళ పని వాళ్ళకే సరిపోతుంది. కనీసం ఇలాంటి సెలవులు వచ్చినప్పుడైనా సరే మనం పని చేస్తూ ఉంటే వాళ్ళు కూడా వచ్చి చూసి చేసేలా ఉండాలి. మనం బలవంతంగా మనం ఏమీ చేయించలేమండి. వాళ్ళ మనసులో కూడా అనిపించాలి. ఏ పని అమ్మ ఎలా చేస్తుందో ఏంటో కూడా అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మా వాళ్ళైతే వద్దన్నా సరే అలా వచ్చేసి ఏదో ఒక పని చేయడానికే చూస్తారండి. ఇలాంటి పనులైతే మరీ ఇంట్రెస్ట్‌గా చేస్తారు. గిన్నెలు తోమడాలు అలాంటివైతే నో, నో అంటారు. కానీ అవి కూడా చేయించాలండి వాళ్ళతోనూ. మరి ఇప్పుడు తోమడం కుదరకపోతే పెద్దయ్యాక అప్పటికప్పుడు ఎక్కడొస్తుందండి పని. అప్పుడు ఇబ్బంది పడిపోతారు కదా! ఇప్పుడు నా బంగారు తల్లులు ఇబ్బంది పడిపోయారని మనం ఆలోచించామనుకోండి, పెద్దయిన తర్వాత వాళ్ళ ఇబ్బందులు అంతా ఇంతా కాదండి. మనం అంతో ఎంతో పనైతే చాలా చక్కగా చేసుకుంటున్నామంటే వాళ్ళున్న ఏజ్‌లో మనం ఉన్నప్పుడు మనమైతే కొద్దిగా అమ్మకి హెల్ప్ చేసినట్టయితే మనకు తెలుసు కదండీ! ఇప్పుడు మరి వాళ్ళు మనకి ఎంత హెల్ప్ చేస్తున్నారో ఒకసారి క్వెషన్ చేసుకుంటే వాళ్ళకి పనొచ్చో రాదో ఆటోమేటిక్‌గా మనకే అర్థమైపోతుంది. ఇక వడియాలన్నీ తీసేసి ఇలా ఎండలో అయితే పెట్టేశానండి. ఇలా ఉదయం నుంచి ఎండ ఉన్నంత వరకు కూడా ఆరబెట్టేసి డబ్బాలో అయితే స్టోర్ చేసేస్తాననమాట. ఆ వడియాలు పెట్టిన చీరైతే మొత్తం కూడా అలా నానబెట్టేసుకోవాలండి. అలా కాసేపు నానబెడితే దాన్నున్న ముక్కలు, చెక్కలు ఏమైనా ఉంటే వేస్ట్ అలాంటిది వదిలిపోతుంది. నీట్‌గా మరలా ఉతికారేసుకుంటే మరొకసారి పట్టుకోవాలి కదండీ! అప్పుడు పనికొస్తుందండి. ఇక అందరూ టిఫిన్ చేసేసారండి. నేను కూడా వడియాలు తీసిన తర్వాత ఇక టిఫిన్ చేయడానికైతే వచ్చాను. ఒక అట్టయితే వేసుకున్నానండి. వేసవిలో అందరికీ ఇడ్లీ తినాలనిపిస్తది కానండి, నాకు మాత్రం ఏంటో అట్టు తినాలనిపిస్తుంది. అందుకనే వేసుకున్నాను. పనిగట్టుకుని నా కోసం నేను టిఫిన్ అంటూ వేసుకోనండి. కానీ వేసుకోవాలనిపించింది. దానికి కాంబినేషన్‌గా చట్నీ అయితే వేసుకోనండోయ్! పంచదార నాకిష్టం అనమాట. ఈ మినపట్లో పంచదార నంజుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నాకు చాలా ఇష్టం. ఇక నేను ఒక్కొక్కసారి చట్నీ లేకపోయినా పెద్ద ఇబ్బంది పడనండి. ఇడ్లీలో కూడా నేను పంచదారతోనే తినేస్తాను. పంచదార కాంబినేషను ఈ మినపట్టుకైతే సూపర్‌గా ఉంటుందండి. ఇంకా నేను తినే విధానం చూస్తుంటే అది నాకు ఎంత ఇష్టమో మీకు అర్థమయ్యే ఉంటుందనుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఇలా పంచదారతోటి ఇడ్లీ గానీ, ఇంకా ఇలాంటి అట్లు గానీ, దోసలు గానీ తినే అలవాటు ఉందండి? నేను మాత్రం మినపట్టులోనూ పంచదార వేసుకొని తినడం అంటే చాలా చాలా ఇష్టపడతాను. ఇప్పుడు పంచదార అంటేనే చాలా భయపడవలసొస్తుంది గదండీ! ఇక ఉన్న దాంట్లోనే మనం తినేయాలనమాట. ఇక ముందు ముందు ఆలోచిస్తే రోజులేమీ మనకంత బాగా ఉండవు కదండీ! ఇప్పుడు మనకి అనుకూలంగా ఉన్నప్పుడే ఏదైనా తినేసేయాలి, ఏదైనా భరించేయాలి. ఒక్కోసారయితే ఆవకాయి, మాగాయి పచ్చళ్ళుంటాయి చూడండి, అవి కూడా బావుంటాయి. మినపట్టులోకి తినొచ్చు. ఇంక నేనైతే పాలు కాచేసానండి. ఇంకా ఒక గుడ్డయితే ఉడకబెట్టాను. ఈ పాలైతే తోడంటి పెట్టుకోవడానికి కాచి చల్లారబెడతాననమాట. అన్నం అయితే వేరే గిన్నెలోకి తీసేసి కాసేపు అలా పేనగాలిలో ఉంచానండి. ఎందుకంటే మధ్యాహ్నం చాలా వేడిగా ఉంటుంది. ఇక ఈ అన్నమేమో బాగుండట్లేదండి. కాస్తో కూస్తో సాయంత్రానికి ఉంటుంటే మెత్తబడిపోతుందనేసి ఇలా పేనగాలిలో పెట్టాననమాట. ఇక గిన్నెలన్నీ ఖాళీ చేసి అక్కడ పెడితే నా చిన్న బుజ్జమ్మ అయితే చక్కగా తోమేయడానికి వచ్చేసిందండి. ఇక అన్ని గిన్నెలు తనతో తోమించడానికి ఆ అమ్మ మనసు ఒప్పుకుంటుందండి. తను తోమేస్తానమ్మా నేను వెళ్ళిపో నువ్వు అన్నా సరే, నేనైతే అక్కడ పెద్ద పెద్ద కుండలు 2 ఉన్నాయి. అవి నువ్వు తోమలేవమ్మా అనేసి నేను తోమడానికి వెళ్ళాను. ఒక పెద్ద కుండ అయితే తను తీసుకుని పక్కన పెట్టుకొని నువ్వు ఆ చిన్న కుండ తోముకో అని చెప్పి అది ఇచ్చిందండి నాకు. నేనైతే అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఏమనుకున్నారో తెలియదు కానండి, ఒకళ్ళైతే నాకు ఇలా గిన్నెలు తోమడానికి హెల్ప్ చేస్తే మరొకళ్ళైతే వేరే పని చేయడానికి హెల్ప్ చేస్తున్నారు. అమ్మకి ఇలా ఇంటి దగ్గర ఉన్నప్పుడైనా సహాయం చేయాలని వాళ్ళకి అనిపించిందేమోలేండి. నేను మాత్రం వీళ్ళకి చెప్పైతే చేయించలేదండి. వాళ్ళంతట వాళ్ళుగా చేస్తారే తప్ప నేను చెప్పినా గానీ చేయరండోయ్! పెద్ద పాప అంటారా చేస్తుంది. చిన్నమ్మాయి అయితే ఇక తను ఇలా ఎప్పుడూ గిన్నెలు తోమడాలు అలాంటివైతే చేయలేదండి. నేనైతే ఒక కుండ తోమేసుకొని అయితే నేను పక్కకొచ్చేసాను. ఇక అవన్నీ ఎప్పుడు తోముతుందో చూద్దాంలే అనేసి తనకే వదిలేసానండి. అప్పుడప్పుడు ఇలాంటి బాధలు కూడా వాళ్ళకి తెలుస్తూ ఉండాలి కదండీ! ఆడపిల్లై పుట్టడమే ఒక శాపం అండి. ఇలాంటి పనులే చేయాలి. తప్పదు. అవి కష్టమైనా, నష్టమైనా భరించాలి జీవితాంతం. అంత చిన్నప్పటి నుంచి పెరిగి పెద్దయ్యి వాళ్ళు కూడా సంసారులుగా అయిన తర్వాత ఇక జీవితకాలం ఇవే పనులండి. అందుకని పిల్లలకి మనం పనులు చెప్పడానికి కాస్త ఆలోచిస్తాం గానీ చెప్పాలండి. ఎందుకు నా వీడియో ఉంటుందో, ఊడుతుందో నాకైతే ఈరోజు అర్థం అవ్వకుండానే ఈ వీడియో అయితే వీళ్ళని పెట్టేశానండి వీడియోలోను. ఎందుకంటే చిన్న పిల్లలతో పని చేయించడం యూట్యూబ్‌కి అసలు నచ్చని పనండి. కానీ మా వాళ్ళైతే మరి చేస్తున్నారు కాబట్టి మీకు చూపిస్తే ఇన్‌స్పైర్‌గా ఉంటుంది. పిల్లలు ఎవరైనా చూస్తారు కాబట్టి అనేసి నేను వీడియోలో అయితే చూపించాను. ఒక
ఒక పక్కన అయితే నాకు భయంగానే ఉంది. ఎందుకంటే యూట్యూబ్‌లో ఇలా పిల్లలతోటి పనులు చేయించే వీడియోలు పెడితే వీడియో అన్నా డిలీట్ అయిపోతుంది. లేదంటే ఏదైనా స్ట్రైక్ అయినా పడుతుందండి ఛానల్‌కి. మరి డేంజర్ కదా! కానీ నేను ఇలా చూపించాలనిపించింది నాకు. పిల్లలైతే అంత ముద్దుగా నాకైతే ఆ రోజు హెల్ప్ చేశారండి. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలండి. నా పెద్ద బుజ్జమ్మ అయితే ఎంత నీట్‌గానో తుడుస్తుందండి. నా చిన్న బంగారం కూడా అలానే చేస్తుందండి. మరి చిన్నది కదా కాస్త అది నేర్చుకోవడానికి టైం పడుతుంది. ఏమైతే కాస్త పెద్దది కాబట్టి ఏ పని ఎలా చేయాలో ఒక అవగాహన వచ్చేసింది. ఇంకా ఈ రోజైతే అమ్మకి వాళ్ళిద్దరూ చెరొక పని చేసి రెస్ట్ ఇచ్చారండి. ఇక తుడవడానికి, తోమడానికి. ఇక నేనైతే కూర వండేసుకుందాం అనేసి దొండకాయలు కట్ చేసుకుంటున్నానండి. దొండకాయలు తరగడానికి మినిమం ఒక అరగంట పడుతుంది కదండి. ఎంత స్పీడ్‌గా తరిగినా సరే దొండకాయలు చాలా టైం తీసుకుంటాయి. ఇంకా అలవాటు లేని వాళ్ళకైతే చాలా దీంతోటైతే ఇబ్బందిగానే ఉంటుంది. దొండకాయలైతే కూర కాకుండా వేపుడు చేద్దామనేసి నూనె అయితే సరిపడా వేసుకున్నాను. దానిలో అయితే నేను పోపులు వేసి తాలింపేస్తానండి. మినపప్పు, శనగపప్పు, ఇంకా ఆవాలు, జీలకర్ర అయితే వేయనులేండి ఇలాంటి పోపుల్లోనూ. నేను పప్పు తాలింపు పెట్టేటప్పుడే జీలకర్ర వాడతాను. ఇలాంటి వాటిలోనూ ఉప్మాలో కూడా నేను జీలకర్ర వేయననమాట. ఇక ఎండుమిరపకాయలు, కరివేపాకుతోటి అయితే నేను తాలింపు పెట్టేసుకుంటాను. దొండకాయలు అయితే చాలా పండిపోయాయండి. తెచ్చి 2 రోజులు అవుతుంది. ఫ్రిడ్జ్‌లో ఉంచినా కానీ ఇవైతే పండిపోయాయి. వేసవికాలం దొండకాయలు అయితే ఇలానే ఉంటాయండి. మనం ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయి కొన్నా సరే దొండకాయలు ఇలా పండిపోయే ఉంటాయి లోపల. ఇలా ఉన్న వాటిని కూర వండే కన్నా వేపుడు చేస్తేనే కొంచెం బాగుంటుందనేసి నేనైతే వేపుడు చేస్తూ ఉన్నాను. కొన్ని కాయలైతే చూడడానికి బాగున్నట్టు అనిపించవు కానండి కూర వండుకుంటే టేస్టీగానే ఉంటుంది. ఈ వేపుడు పెట్టేటప్పుడు అయితే తింటారో తినరో అనుకుంటూ పెట్టాను, కానీ టేస్టీగానే ఉంది. ఒక పక్కన దాన్ని వేపుడు పెడుతూ ఉన్నానండి. కానీ నా పరిస్థితి ఎలా ఉందంటే చెమటలు కారుతూ ఉన్నాయి. మనం 10 అవ్వగానే మనకి వంట అయిపోయేలా చూసుకోవాలండి. లేదంటే ఈ వేసవికాలం ఈ పొయ్యి దగ్గర ఉండడం చాలా కష్టం అనమాట. ఇక దొండకాయ వేపుడైతే అయిపోయింది. ఆ కొంచెం కూరే సరిపోతుందా అని మీకు డౌట్ రాలేదండి? వస్తుంది ఖచ్చితంగా. ఇక నైట్ అయితే నేను పప్పుచారు, పెసరపప్పుచారు కాసాననమాట. ఇక అది ఉందనేసి ఆ దొండకాయ వేపుడు కొద్దిగా చేశాను. పని చేస్తూ ఉండగానే అందులోనే కొంచెం టైం తీసుకుని వేరే పని కూడా కల్పించేసుకోవాలి కదండి. ఆ దొండకాయ వేపుడు పెడుతూనే ఉన్నాను. ఒక పక్కనైతే బట్టలు నానబెట్టేసుకుని కూర అయితే దగ్గర పడేంత వరకు కూడా మగ్గేంత వరకు అక్కడ ఉన్నానండి. ఈ లోపు అయితే బట్టలన్నీ కూడా నానిపోతాయి కదా. ఒక అరగంట నానితే సరిపోతుందండి. మరీ ఎక్కువగా మురుకున్న బట్టలు ఏమీ కాదు. ఇక నీట్‌గా ఉండే బట్టలని మనం ఎక్కువసేపు నీటిలో నానబెట్టినా గానీ అంతగా బాగోవండి. మంచి బట్టలని వెంటనే ఉతికేసుకోవాలి. ఇక బట్టలన్నీ కూడా నేను సొబ్బెట్టుకున్నాను, ఉతికేసాను, జాడించాను. ఈలోపు నీళ్ళొస్తూ ఉంటే 12:30 అలా అవుతుందండి ఈ బట్టలు ఉతికేసరికైతే. బట్టలు కూడా ఉతికేసి ఆరేసిస్తే నా పని అయినట్టేనండి మధ్యాహ్నానికి. ఇక సాయంత్రం పనులైతే అలానే ఉంటాయిలెండి. ఓన్లీ మధ్యాహ్నం 12:30 అలా అవుతుంది టైము. ఇక అప్పటికి ఇన్ని పనులైతే కంప్లీట్ చేసుకున్నాను. వేసవికాలం బట్టలు ఉతకడం అయితే చాలా ఈజీ అండి. చాలా సింపుల్‌గా ఉతికేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా కూడా ఆరిపోతాయి కదా. ఇంకా వడియాలైతే శుభ్రంగా పొద్దస్తమానం ఆరిపోయాయండి. ఎలాంటి తడి లేదు, ఏమీ లేదు. వీటి నిల్వకైతే ఆగిపోతాయి అనిపించి ఇక డబ్బాలోకైతే స్టోర్ చేసేసుకుందామని నీట్‌గా డబ్బా అయితే తుడిచేసుకుని దాంట్లోకైతే ఈ వడియాలన్నీ పెట్టుకుంటున్నానండి. ఈ వడియాలైతే కొద్దిగా నలిపొచ్చాయి. ఎందుకంటే 2 రోజులు ఈ వడియాలైతే ఆరబెట్టాం కదండీ. అందుకని నలుపొస్తాయంట. వదిన్ని అత్తయ్యని అడిగితే చెప్పారనమాట. ఎందుకు ఇలా నలుపుగా ఉన్నాయంటే ఈరోజు వడియాలు పెట్టి ఈరోజు రేపంతా కూడా ఆరనిచ్చి రేపు 2, 3 ఆ టైంలో అయితే తీసేసుకుని ఎండలో పెట్టేసుకుంటే తెల్లగా ఉంటాయంటండి. లేదంటే ఆ నైట్ కూడా ఉంచేస్తే 2 నైట్లు ఇలా ఉంచేసామంటే వడియాలు కాస్తంత నల్లగానే ఉంటాయంట. నలుపు వచ్చాయి కానండి వడియాలు మాత్రం చాలా చాలా టేస్టీగానే ఉన్నాయండి. వేయించాను కూడా ఈరోజు పప్పుచారు కాసి. ఇక ఈ పచ్చిమిరపకాయలు అయితే పండు మిరపకాయలని నేను ఒక 4, 5 రోజుల నుంచి ఎండబెడుతూ ఉన్నాను కదండి. ఎండుమిరపకాయలు అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకాస్త చెమ్మన్నట్టుంది. రేపు కూడా ఆరబెట్టాలి. పిల్లలకి స్కూల్ లేనప్పుడైతే నా పనులు ఎలా ప్రశాంతంగాను కాస్తంత నిదానంగాను చేసుకుంటానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.